కార్తీకు దీపాలకు తన చేతుల మీదుగా అవార్డు ఇచ్చి ఇంటికి వచ్చిన శివన్నారాయణ జోష్న పైన కోప్పడుతూ ఉంటాడు. గాలి మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు, కార్తీక్ గాడు గెలుపంటే ఏంటో చూపించాడు. అటువైపు కన్నెత్తి కూడా చూడకూడదు అనుకున్నా. నీ మనవడికి అవార్డు రావడం ఓర్వలేక నీ మనవరాల్ని పంపించావా అని సత్యరాజు మాట్లాడిన మాటలకి సగం ఇక్కడే చచ్చిపోయాను, అక్కడికొచ్చి మిగతా సగం చచ్చాను అని జోష్న మీద మండిపడుతూ ఉంటాడు. ఇక జోష్న అది కాదు తాత అని చెప్పబోతుంటే, తాత లేదు పీత లేదు, ముందు ఆ అగ్రిమెంట్ సంగతి ఏంటో చెప్పు, సత్యరాజు రెస్టారెంట్ షేర్లు నువ్వు కొనడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటకి దశరథు సుమిత్ర అగ్రిమెంట్ ఏంటి అని అర్థం కానట్టు అడుగుతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే మనసులో, నీ టైం దగ్గర పడింది మనవరాలా, నీ బండారం బయటపడిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న నేనేం చేసినా ఫ్యామిలీ పరువు కోసమే చేస్తాను తాత అని అంటూ ఉంటుంది. ఇక శివన్నారాయణ కోపంగా, నువ్వు పరువు అనే మాట మాట్లాడద్దు, ఆ మాట వింటుంటేనే నాకు కంపరంగా ఉంది, ముందు అగ్రిమెంట్ సంగతి ఏంటో చెప్పు అని అంటుంటాడు. ఇక జోష్న అయితే అబద్ధాలనే చెప్తూ ఉంటుంది. దీప ఆపరేషన్కు బ్లడ్ కావాలన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళాక బావ తాతని బాగా తిట్టాడు, చాలా గట్టిగానే తిట్టాడు, కొన్నైతే నేను అసలు చెప్పను కూడా చెప్పలేను. తాతను అన్ని మాటలంటే ఎందుకు ఊరుకుంటాను? దీప ఆపరేషన్ కోసం అవసరమయ్యే బ్లడ్ కోసం డబ్బుల కోసం అగ్రిమెంట్ రాయమన్నాను. బావ పౌరుషానికి పోయి భార్యపై తన ప్రేమను నిరూపించుకునేందుకు ఎంతకైనా సిద్ధమన్నాడు. అవసరమైతే రెస్టారెంట్లో నా షేర్స్ రాసిస్తాను, ఇంకా అవసరమైతే బానిసగా పనిచేస్తాను. ఈ కార్తీకు దేనికి తగ్గడు, పోయి మీ తాతకు చెప్పుకో అని అగ్రిమెంట్ మీద సంతకం చేసిచ్చాడు తాత. అందుకే అగ్రిమెంటుని బ్రేక్ చేస్తే 24 గంటలో 100 కోట్లు కట్టాలని నేను కండిషన్ పెట్టాను అని జోష్న నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఇక తన అబద్ధాలు చూసిన పారిజాతం ఆశ్చర్యపోతూ, నన్నే మించిపోయావు కదా మనవరాలా, నీ నోటుకొచ్చినట్టు చెప్తున్నావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే చాలా అనుమానంగా, అసలు నువ్వు చెప్పే దాంట్లో ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో అసలు ఏమీ తెలుసుకోలేకపోతున్నావు అని అనుమానపడుతూ ఉంటాడు. ఇక సుమిత్ర ప్రాణాన్ని కాపాడినందుకు జోష్నని అనుమానిస్తారా అని అడుగుతూ ఉంటుంది. మన కూతురు సాయాన్ని బేరం పెట్టింది సుమిత్ర, క్షమాపణ ఖరీదు 10 కోట్లు, అగ్రిమెంట్ విషయం మాకెందుకు చెప్పలేదు అని అంటుంటాడు. ఇక జోష్న అయితే అవార్డు తీసుకొచ్చి తాతకిచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే అగ్రిమెంట్ ప్రకారం సత్యరాజు రెస్టారెంట్లో కార్తీక్ గాడి వాటా మనది అంతే కదా అని అంటుంటాడు. ఇక జోష్న, అంతే తాత, అవార్డు కూడా మనకే రావాలనుకున్నాను, కానీ దీప అడ్డుపడింది అని చెప్తూ ఉంటే, ఇక పారిజాతం అయితే మీరెలా ఊరుకున్నారండి అని శివన్నారాయణ అడుగుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ, నేనే ఊరుకోలేదు, అవార్డుని నా చేతుల మీదుగానే భార్యాభర్తలకు ఇచ్చాను, ఇది ముందే చెప్పింటే కథ మరోలా ఉండేది అని అంటుంటాడు. ఇక జోష్న అయితే, మరేం పర్వాలేదు తాత, బావ మాత్రం నేను చెప్పింది చేస్తాడు, అగ్రిమెంట్ ప్రకారం నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని చెప్తూ ఉంటుంది. ఇక శివన్నారాయణ జోష్నతో చెప్తూ ఉంటాడు, ఆ కార్తీక్ గాడు చాలా తెలివైనవాడు, దీపను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు, దీప బ్రతకదు అనుకున్నాం, బ్రతికించుకున్నాడు, సాయం చేయము అన్న మనతోనే సాయం చేయించుకున్నాడు, తన భార్యను కాపాడుకున్నాడు, రెస్టారెంట్ విషయంలో కూడా గెలిచాడు, అవార్డు కూడా భార్యను అడ్డం పెట్టుకుని సొంతం చేసుకున్నాడు, ఆ అవార్డుని మనమే ఇచ్చేలాగా చేశాడు, వాడినేదో గుప్పెట్లో పెట్టుకున్నాను అనుకుంటున్నావు, కానీ వాడేదో పెద్ద ప్లాన్తోనే అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు అని అంటుంటే, ఇక నా సామర్థ్యాన్ని నమ్మడం లేదా తాత అని జోష్న అంటూ ఉంటుంది. మాటల్లో కాదు చేతల్లో చూపించు అని శివన్నారాయణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దశరథు, కార్తీక్తో పెట్టుకోకు జోష్న, నీకే మంచిది కాదు అని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక పారిజాతం సుమిత్రతో, నువ్వైనా నీ కూతురు వైపు నిలబడు సుమిత్ర అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక తన మనసులో, అగ్రిమెంట్ విషయంలో జోష్న ఎక్కడ దొరికిపోతుందో అని భయపడ్డాను, కథ మొత్తం మార్చి ఎవరిని మాట్లాడనీయకుండా చేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ వాళ్ళ ఇంట్లో దీప కార్తీక్ని అడుగుతూ ఉంటుంది, అవార్డు ఫంక్షన్లో మీ ప్రవర్తన నాకేమీ అర్థం కాలేదు, మీరెందుకు జోష్నకి సపోర్ట్గా మాట్లాడారు అని అడుగుతూ ఉంటుంది. ఇకెంతలో అక్కడికి వచ్చిన జోష్న, నేను మా ఇంట్లో ఒక క్లారిటీ ఇచ్చాను, ఈ విషయంగా మీకు కూడా ఒక క్లారిటీ ఇస్తాను, లేకపోతే రేపటి నుంచి మీరు ప్రతిదానికి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, ఇక్కడికి ఎందుకు వచ్చావు జోష్న, రేపు మాట్లాడుకుందాం, ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటాడు. ఇక దీప, లేదు కార్తీక్ బాబు, అసలేం జరిగిందో నాకు కూడా తెలియాలి అని అంటూ ఉంటుంది. ఇక జోష్న, చెప్తాను దీప, ఒక భార్యగా నువ్వు కూడా తెలుసుకోవాలి, మా బావ నీకోసమే అగ్రిమెంట్ రాశాడు, నువ్వంటే మా బావకు ప్రాణం కదా, నువ్వు బ్రతకాలంటే డబ్బు రక్తము కావాలని డాక్టర్లు చెప్పారు,
టైం కూడా లేదని చెప్పారు. డబ్బు బ్లడ్ నేనిస్తానని చెప్పాను. ఊరికే నేనెందుకు ఇవ్వాలి? నేను అడిగింది నాకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అందుకే నాకు అగ్రిమెంట్ ఆలోచన వచ్చింది. దీప కోసం ఏమైనా చేస్తానని బావ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం సత్యరాజు రెస్టారెంట్లో బావకు ఉన్న వాటా నాదైంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఉదయం 9 నుంచి రాత్రి నేను ఎంత టైం అంటే అంత టైం వరకు, నేను వెళ్ళమనే వరకు బావ నాతోనే ఉండాలి. నాకు అసిస్టెంట్గా పనిచేయాలి. నేను చెప్పిన పనులన్నీ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే బావ నాకు పనివాడు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో కాంచన, దీప షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కాంచన దీప మీద ఉన్న ప్రేమను అడ్డు పెట్టుకుని ఇది నీ సంసారంతో ఆడుకోవాలని చూస్తుందిరా అని కార్తీక్తో చెప్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే కోపంగా గట్టిగా అత్త అని అరుస్తూ ఉంటుంది. ఇక కాంచన కూడా గట్టిగా అత్త అని మరొక్కసారి పిలిచావంటే నీ పళ్ళు రాలిపోతాయి. నీలాంటి దరిద్రపుది మా వదిన కడుపున చెడబుట్టింది. నువ్వు చేస్తున్నవన్నీ ఇంట్లో వాళ్ళకి తెలుసా, లేక మీ తాతయ్య నీతో ఇలా చేయిస్తున్నాడా అని కాంచన అరుస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే నేను దీపా ప్రాణాలు కాపాడితే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని తనంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నువ్వేమీ ఫ్రీగా చేయలేదు, అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నావు కదా అని తనతో అంటూ ఉంటాడు. ఇక కాంచన ఈ అగ్రిమెంట్ చెల్లదు, నా కొడుకు ఎక్కడికి రాడు, వెళ్ళిక్కడి నుంచి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జోష్న ఆవేశంతో ఇలా మాట్లాడి 2 కుటుంబాలని దూరం చేసుకున్నావు. నువ్వు మాట మీద నిలబడి ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నీకు తెలుసా మా అమ్మ మాట నిలబెట్టుకోలేదని అని అంటుంటే, ఇక జోష్న మాట నిలబెట్టుకుంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలి కదా అని అడుగుతూ ఉంటుంది. మేనకోడలిని కోడలుగా చేసుకుంటానని మావయ్య దగ్గర మా అమ్మ మాట తీసుకుంది, నిన్ను చేసుకుంటానని కాదు అని కార్తీక్ అంటుంటే ఇక జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ ఇంటికి ఉన్న ఏకైక వారసురాలిని నేనే అయినప్పుడు మేనకోడల్ని కూడా నేనే అవుతాను కదా అని అంటూ ఉంటుంది. అసలైన మేనకోడలు ఎవరో త్వరలోనే తెలుస్తుంది జోష్న అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న బావ ఏదో దీప గురించి తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ రక్త సంబంధాలు మాత్రమే బంధాలు నిలబెట్టలేవు, దీపతో మాకు ఉన్న బంధం కూడా అలాంటిది. తనే మా అమ్మకు అసలైన మేనకోడలు. ఇది భగవంతుడిచ్చిన బంధం, దూరం చేయడానికి మనుషులెవరు అంటుంటాడు. ఇక జోష్న నువ్వు తెలియకుండా అన్నా నిజమే అన్నావు బావా, దీపే నీ అసలైన మరదలు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీకు జోష్న నాకు నిజం తెలిసిందని నీకు తెలిస్తే గుండె పగిలి ఇక్కడే చస్తావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అగ్రిమెంట్ ప్రకారం జోష్న కార్తీక్ని ముప్పతిప్పలు పెడుతుందా లేక కార్తీక్ జోష్నకి బుద్ధి చెప్తాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.